హాయ్ ఫ్రెండ్స్, ఈ సింప్లిఫికేషన్లో పార్ట్ 3 మీరు టైం పెట్టుకొని ఈ 40 క్వశ్చన్స్ 40 క్వశ్చన్స్ ఉన్నాయి. విత్ ఇన్ టైంలో చేసేటట్టు చూసుకోండి. ఓకేనా? వీడియో పాస్ చేసి క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. లుక్ ఎట్ ది 61 క్వశ్చన్ చూడండి. 125 హోల్ పవర్ 1/3 ఇది ఏ క్యూబ్ 5 క్యూబ్ కదా 5. 49 అంటే 49 పవర్ 1/2 అంటే రూట్ 49 ఏ స్క్వేర్ అయితే 7 స్క్వేర్ కదా 7 ప్లస్ 180 మైనస్ 240 ప్లస్ 12 తీసేసి ఎంత వస్తుంది మనకి? మైనస్ 228 వస్తుంది. 5 7s 35, 35కి 180 కలిపితే ఎంత వస్తుంది మనకి? 215. ఇది అటు ప్లస్ అవుతుంది కదా 228. యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 443. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ ఎట్ ది 62 క్వశ్చన్ 72% ఆఫ్ 400 పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ కదా. 7 4s 28. సో 0 కాబట్టి 280 అవుతుంది. అగైన్ చూడండి, ఈ పర్సంటేజ్కి ఈ జీరో క్యాన్సిల్. 242s 240 80, 2 2s 4 84. 10% అంటే చూడండి సేమ్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్. 10 8s 80 కదా. క్వశ్చన్ మార్క్ మైనస్ 80 అటు అయితే ప్లస్ అవుతుంది 80 ప్లస్ 84 164 ప్లస్ ఇంకొకటి 280 ఎంత అవుతుంది మనకి? 444 అవుతుంది. 444 ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 63rd క్వశ్చన్. ఏం లేదు, ఇక్కడ డివిజన్ ఉంది కదా. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా బాడ్ మాస్ రూల్ ప్రకారం. సో 5 1s 5 25s 25 11s ఏమవుతుంది మనకి? 25 10s 250 25 1s 25 250 ప్లస్ 25 275. ఓకే, 275. ఇది ఒక మనకి 130 ఉంది కదా. యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి? 405 అవుతుంది. క్వశ్చన్ మార్క్ 5 చూడండి. 5 1s 5 8s 5 1s ఆన్సర్ 81. నెక్స్ట్ 64 చూడండి. ఇక్కడ ఫస్ట్ యాడ్ చేయండి. 200 ప్లస్ 300 500, 40 ప్లస్ 10 50 550. నెక్స్ట్ 5 ప్లస్ 5 10 ఎంత అవుతుంది మనకి? 560 అవుతుంది. 560 నుంచి డైరెక్ట్గా 180 తీసేయండి. ఎంత వస్తుంది మనకి? 380 అవుతుంది. సో 380 క్వశ్చన్ మార్క్ ఇంటూ 5 మైనస్ 250. ఈ మైనస్ 250 వస్తే ఏమవుతుంది మనకి? ప్లస్ 250 అవుతుంది. ప్లస్ 250 ప్లస్ 380 630 అవుతుంది. 630 క్వశ్చన్ మార్క్ ఇంటూ 5 చూడండి. దీన్ని డబుల్ చేసి అయిపోతుంది. ఎప్పుడైనా సరే 5ని ఏదైనా నెంబర్ని 5తో డివైడ్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ని డబుల్ చేయండి. సో 60ని డబుల్ చేసి ఏమవుతుంది మనకి? 126 అంటే 5 1s 5 126 టైమ్స్ ఎగ్జాక్ట్ పోతుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. 65th క్వశ్చన్ ఏముంది మనకి ఇక్కడ? 44% ఆఫ్. అగైన్ చూడండి, 44% ఆఫ్ 100 అంటే పర్ ఎవ్రీ 100కి 44 అనమాట. 44 ఆన్సర్. లేకపోతే పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయాలి. 44 వస్తుంది. 44 ప్లస్ 25 ఎంత? 69. 69 ప్లస్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 180. చూడండి, 180 నుంచి ఏం తీసేయాలి? 69 తీసేయాలి. ఎంత వస్తుంది మనకి? 111 వస్తుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ 66 క్వశ్చన్ చూడండి. 5 స్క్వేర్ అంటే 25. 25 3s ఎంత? 75. 75 ఓకే ప్లస్ 36 రూట్ 16 ఏమవుతుంది మనకి? 4 అవుతుంది 4 ఇంటూ 36 ఎంత? 144. 144 ప్లస్ 75 ఎంత? 219. సో 219 క్వశ్చన్ మార్క్ ఇంటూ 3. సో 3 1s 3 7s 3 3s. సో 73 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 67 క్వశ్చన్ చూడండి. 35% ఆఫ్ 800 మైనస్ 125 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ బై 3 ప్లస్ 10 సో చూడండి, ఏం లేదు, ఫస్ట్ సేమ్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయండి. 38s 240 5 8s 40. 240 ప్లస్ 40 ఎంత? 280. సో 280 మైనస్ 125 ఆ 10 పంపించండి. మైనస్ 10 అవుతుంది. క్వశ్చన్ మార్క్ బై 3. ఈ రెండు యాడ్ చేస్తే 135 మైనస్ 135 అవుతుంది. సో 240 నుంచి మైనస్ 135 తీసేయండి. ఎంత వస్తుంది మనకి? 245 అవుతుంది. సో 145 అవుతుంది సో 145 క్వశ్చన్ మార్క్ బై 3. సో క్రాస్ మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది మనకి? అది 3 ఇంటూ 100 100 340s 120. 300 ప్లస్ 120 ఎంత? 420. 3 5s 15 ఎంత అవుతుంది మనకి? 435. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 68th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్లస్లు యాడ్ చేసుకుందాం. 71 కూడా పోతే ప్లస్ అయిపోతుంది కదా. సో 71 ప్లస్ 314 ఎంత? 385 అవుతుంది. సో 385 ప్లస్ 455. ఫస్ట్ 400 ప్లస్ 300 700 అవుతుంది. 55 ప్లస్ 85 140 అవుతుంది సో 700 ప్లస్ 140 840 అవుతుంది. చూడండి, 840 మైనస్ 715 తీసేసి ఎంత వస్తుంది మనకి? 125 వస్తుంది. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 40% ఆఫ్ 120
సో 40% అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ పర్సంటేజ్కి ఈ జీరో క్యాన్సర్ 4 12 ఎంత 48 48కి 156 కలిపితే ఎంత అవుతుంది మనకి 204 అవుతుంది 204 నుంచి 74 తీసేయండి ఎంత అవుతుంది మనకి 130 అవుతుంది సో 130 క్వశ్చన్ మార్క్ ఇది 100/1/20 రూట్ 100 మా ఎంత వస్తుంది మనకి 10 వస్తుంది సో జీరోకి జీరో క్యాన్సల్ ఆన్సర్ ఎంత 13 నెక్స్ట్ వి మూవ్ టు 70 క్వశ్చన్ మా ఏమి ఇచ్చాడు ఇక్కడ 108 ప్లస్ 12 ఏమవుతుంది మనకి 120 ఇంటూ 3 ఏమవుతుంది 360 అవుతుంది 360 నుంచి మీరు 145 తీసేయండి సో ఓకే ఏమవుతుంది మనకి 215 అవుతుంది క్లియర్ నెక్స్ట్ 71 క్వశ్చన్ మా చూడండి ఇక్కడ 11 స్క్వేర్ వాల్యూ ఎంత మనకి 121 15 7 105 క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఇది ఎంత అవుతుంది మనకి 108 మైనస్ 24 స్క్వేర్ ఎంత 576 మా ఈ 576 ఇక్కడ వస్తే ప్లేస్ అవుతుంది ఫస్ట్ ఇక్కడ 121 నుంచి మీరు 105 తీయండి ఎంత 16 ఉంటుంది 16 ఇది ఒక 576 ఎంత అవుతుంది మనకి 592 నుంచి మీరు 108 తీసేయండి సో ఎంత అవుతుంది మనకి ఇది 484 అనేది క్వశ్చన్ మార్క్ స్క్వేర్ 484 ఏ స్క్వేర్ 22 స్క్వేర్కి రూట్ క్యాన్సర్ ఆన్సర్ ఎంత 22 సో ఆప్షన్ 1 మా నెక్స్ట్ 72nd క్వశ్చన్ 805 డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 343 మా ఇది ఏ క్యూబ్ ఇది 7 క్యూబ్ కదా సో 805/7 ఇంటూ 4 ఇదేమవుతుంది మనకి క్వశ్చన్ మార్క్ ప్లస్ 1/7 కదా 1/7 ఇంటూ 105 14.28 అంటే 1/7 మా సో 7 1s 7 15s ఇదేనా టేబుల్ పోతుందా మనకి చూడండి 7 1s 7 11s 77 కదా మనకి ఎంత మిగులుతుంది 35 మిగులుతుంది మా 7 5s ఓకే సో 15 5s 115 5s ఫస్ట్ 100 ఇంటూ 4 ఏమవుతుంది 400 అవుతుంది 15 4s 60 అంటే 460 అవుతుంది మా 460 క్వశ్చన్ మార్క్ ప్లస్ 15 ఈ 15 అడిగితే మైనస్ అవుతుంది మా 460 నుంచి 15 తీసి ఎంత 445 సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ మా 73rd క్వశ్చన్ పర్సంటేజ్ ఆఫ్ 500 మా పర్సంటేజ్ అంటే పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ కదా ఏమొస్తుంది మనకి 5x వస్తుంది ప్లస్ 150 చూడండి అగైన్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ 25 10s 250 మా చూడండి ఈ 150 టు సమ్ అవుతుంది మైనస్ అవుతుంది 250 నుంచి 150 తీసి 100 సో 5x ఈజ్ ఈక్వల్ టు 100 ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏం పెడితే మనకు 100 అవుతుంది మా 5 into 20 100 అవుతుంది కదా లేదా 5 1s 5 20s సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 343 ఏ క్యూబ్ మనకు 7 క్యూబ్ కదా 7 ఇది ఏ స్క్వేర్ 30 స్క్వేర్ కదా 30 క్వశ్చన్ మార్క్ స్క్వేర్ మైనస్ 63 ఇది 37 అవుతుంది మా ఈ మైనస్ 63 చదివితే ప్లస్ అవుతుంది 37 ప్లస్ 63 100 అవుతుంది 100 ఏ స్క్వేర్ మనకు 10 స్క్వేర్ స్క్వేర్కి రూట్ స్క్వేర్ క్యాన్సల్ మా ఆన్సర్ 10 ఆప్షన్ సి నెక్స్ట్ 75th క్వశ్చన్ చూడండి 510 డివైడెడ్ బై 17 మా 17 1s 17 3s 51 0 కాబట్టి 0 30 అవుతుంది 10 స్క్వేర్ ఎంత మనకి 100 10 స్క్వేర్ ప్లస్ 30 130 ఓకేనా ఈ స్క్వేర్ ఇది క్వశ్చన్ మార్క్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది 85 పంపించండి మైనస్ 85 క్వశ్చన్ మార్క్ 130 నుంచి 85 తీసి మనకి 45 సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ 76 క్వశ్చన్ మా టోటల్ మొత్తం అండర్ రూట్ ఆఫ్ 75 ప్లస్ 25 ఇంటూ 5 డివిజన్ ఆఫ్ 2 మా ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి కదా బ్రాకెట్ ఒకటి చేసుకోవాలి ఏముంది 125 మా 125 ప్లస్ 75 ఎంత 200 సో 200/2 కదా సో 2 1s 200s 100 ఏ స్క్వేర్ మనకి 10 స్క్వేర్కి రూట్ క్యాన్సల్ ఆన్సర్ 10 ఆప్షన్ 5 ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ మా 77 క్వశ్చన్ 3 టేబుల్ 1 ఎప్పుడు వస్తుంది 7 టైమ్స్ వస్తుంది అంటే 13 7s అనమాట ఓకే 13 1s 13 7s 7 20s ఎంత మనకి 140 ఈ 110 అటు పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది 140 మైనస్ 110 ఎంత వస్తుంది మనకి 30 వస్తుంది సో ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ మా 78 క్వశ్చన్ చూడండి అగైన్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్ ఫస్ట్ 30 15s 3 15s 45 అంటే 450 మా 2 15s 30 450 ప్లస్ 30 ఏమవుతుంది మనకి 480 అవుతుంది 25 10s ఎంత 250 క్వశ్చన్ మార్క్ 110 అవుతుంది ఓకే సో 480 నుంచి 250 తీసే 230 ఈ 110 అడిగితే మైనస్ అవుతుంది 230 మైనస్ 110 మనకి ఏమవుతుందమ్మా సో 120 వస్తుంది సో ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ మా 79 క్వశ్చన్ చూడండి 7 1s 7 4s అమ్మా సో 48 4s ఫస్ట్ 48 2s 96 నెక్స్ట్ మళ్ళీ ఇంకో 96 4 టైమ్స్ కాబట్టి 192 అవుతుంది సో 192 ప్లస్ 220
సో ఎంత అవుతుంది మనకి ఇది 412 అవుతుంది. 412 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ 4 మా. సో 4 1s 400s. ఓకే, సో 400 400 అవుతుంది, 3 టైమ్స్ కదా, సో 1 or 3 టైమ్స్ పోతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 80th క్వశ్చన్ మా. చూడండి ఇక్కడ అగైన్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్. ఇది 25% అంటే 1/4 కదా, సో 1/4. 4 1s 4 2s అమ్మా. సో 2 18s ఎంత 36. 36 ప్లస్ క్వశ్చన్ మార్క్ స్క్వేర్ 41 into 5. 45 200, 1 5 5 మా, అంటే 205 అవుతుంది. సో 36 చేస్తే ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 205 మైనస్ 36 మా. క్వశ్చన్ మార్క్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. 169 ఏ స్క్వేర్ మనకు 13 స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సల్, సారీ స్క్వేర్ క్యాన్సల్ మా. సో 13 అనమాట. ఓకే, ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ ఎట్ ది 81 క్వశ్చన్. 225 ఏ స్క్వేర్ 225 15 స్క్వేర్ మా. సో 50 స్క్వేర్కి రూట్ క్యాన్సల్. 15 18s ఎంత అవుతుంది మనకి 270 అవుతుంది. ప్లస్ 28 14s అమ్మా. మీరేం చేస్తారంటే ఫస్ట్ 28 into 10 చేయండి, ఎంత అవుతుంది మనకి 280 అవుతుంది. నెక్స్ట్ 28 into 4, ఓకే 112 అవుతుంది. సో 280 ప్లస్ 112 ఎంత అవుతుంది మనకి 392 అవుతుంది. 392 క్వశ్చన్ మార్క్ మైనస్ 300. ఇది మైనస్ 300 పోయినా ప్లస్ అవుతుంది కదా, సో 300 ప్లస్ 300 600 ప్లస్ 200 ఎంత అవుతుంది మనకి 800 అవుతుంది. 800 70 ప్లస్ 92 ఎంత అవుతుంది మనకి 162. సో యూనిట్ 02 ఇక్కడ ఉంది కదా, సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ది 82nd క్వశ్చన్ మా. 4 క్యూబ్ అంటే ఎంత మనకి 64 మా. 8 స్క్వేర్ కూడా 64. యాడ్ చేసి ఏమవుతుంది మనకి 128 అవుతుంది. 42 స్క్వేర్ చేయాలి. చూడండి 42 స్క్వేర్కి ట్రిక్ ఏంటి చూడండి, ఇది మీరు 50ని బేస్ వాల్యూగా తీసుకోండి. 50కి ఎంత తక్కువ ఉంది 8 తక్కువ ఉంది, దాన్ని స్క్వేర్ చేయండి, ఎంత మనకి 64 మా. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేస్తారంటే 42 నుంచి 25 తీసేయండి. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఎంత వస్తుంది మనకి 17 వస్తుంది. సో ఏంటి 1764 ఇస్ 42 స్క్వేర్ వాల్యూ మా. ఓకే, సో యాడ్ చేసి ఎంత వస్తుంది మనకి 1764. సో 1892 కదా, సో 1892 క్వశ్చన్ మార్క్ 20 క్యూబ్ అంటే ఎంత మనకి 8000. చూడండి 10 నుంచి 2 తీసి ఎంత మనకి 8 వస్తుంది. యూనిట్ డిజిట్లో 8 ఏముంది ఆప్షన్ 5 అనమాట. తీసేసినా కూడా ఇది వస్తుంది మా 6108. సో ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ ఎట్ ది 83rd క్వశ్చన్ మా. 86 డివిజన్ ఆఫ్ సింబల్ కదా, ప్లస్ క్వశ్చన్ మార్క్ ప్లస్ 1832 ఈక్వల్ టు 11 క్యూబ్ 32 into 17. ఫస్ట్ 32 into 17 చేద్దాం. 32 10s ఎంత 310, సారీ 320. 32 10s. నెక్స్ట్ 32 7s. సో 7 30s 210. నెక్స్ట్ 7 2s 14 మా 224 అవుతుంది. యాడ్ చేసి ఎంత అవుతుంది మనకి 544 అవుతుంది మా ఈ వాల్యూ. 544 ప్లస్ మనకి 11 క్యూబ్ ఎంత 1331 మా 1331. సో 544 ప్లస్ 1331 ఎంత అవుతుంది మనకు 1875 అవుతుంది. ఈ వాల్యూ మొత్తం ఎంత అవుతుంది మనకి 1875. చూడండి ఇది ఇటు వస్తే ఏమవుతుంది మనకి మైనస్ అవుతుంది కదా, సో 1875 నుంచి 32 ఎంత వస్తుంది మనకి 43 ఉంటుంది మా. అంటే 86 డివైడెడ్ బై క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 43. సో 43 1s 43 2s. క్వశ్చన్ మార్క్ ఇటు వస్తుంది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఆన్సర్ 2. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ది 84 క్వశ్చన్. పర్సంటేజ్ ఆఫ్ 12 ప్లస్ 8 స్క్వేర్. 8 స్క్వేర్ వాల్యూ ఎంత 64. 64 ప్లస్ 12 ఎంత 76. సో పర్సంటేజ్ మీన్స్ బై 100 into 76 is equal to 2660. క్లియరా? సో ఏ టేబుల్ కొట్టేసి మనము 13 టేబుల్ పోవచ్చా? సో 13 టేబుల్ పోదుమా. సరే ఫస్ట్ 4 టేబుల్ చూద్దాం. 4 19s 4 6 24, మళ్ళీ 2 మిగులుతుంది, మళ్ళీ 4 6 4 5. ఓకే, సో 19 టేబుల్ చూద్దాం. సో 19 1s 19 3s 57, మనకు 95 మిగులుతుంది మా. సో 19 5s 35. సో ఈ 100 డీటెయిల్స్ ఏమవుతుంది మనకి 35 into 100. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 3500. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మా 85th క్వశ్చన్. చూడండి డివిజన్ ఉంది, ఫస్ట్ బ్రాకెట్లో ఒకటి చేయాలి కదా. 98 మైనస్ 9 స్క్వేర్ 81 కదా. సో 98 నుంచి 81 తీస్తే 17 మా. 340/17 ఈక్వల్ 210. ఇదేమవుతుంది మనకి 5 అవుతుంది కదా, 5 స్క్వేర్ కదా. సో డివిజన్ కాబట్టి 5 మైనస్ క్వశ్చన్ మార్క్. సో 17 1s 17 20s. నెక్స్ట్ 5 1s 542s అమ్మా. డబల్ చేయమని చెప్పాను కదా, 21 డబుల్ ఎంత 42. సో ఎగ్జాక్ట్గా 42 టైమ్స్ పోతుంది మా.
చూడండి ఇది 22 42 పోతే ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా. సో -42 + 20 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్వశ్చన్ మార్క్ అంటే -22 మైనస్ క్వశ్చన్ మార్క్ మైనస్ మైనస్ క్యాన్సల్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 22. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ చూడండి మా 960/15 × 9 ఉంది కదా, ఫస్ట్ డివిజన్ చేయాలి కదా. సో 15 1s 15 6 90 మళ్ళీ 4s అమ్మ. సో 64 × 9 ఉంది. ఓకే, అయితే 64ని నేను 8 స్క్వేర్ రాసుకోవచ్చు కదా. 8 స్క్వేర్ 3 స్క్వేర్, ఈ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కదా. 8 3 ఎంత 24 మా. సో 24 × 2 క్వశ్చన్ మార్క్ -52. ఇది చూడండి 9 11s 99 54 ఉంటుంది మా. 9 6 సో 116. ఇటు వస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది కదా. సో ఎంత అవుతుంది మనకి ఇది 168 అవుతుంది మా. సో 24 క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 168. సో 24 1s 24 7s. ఓకే, క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 7. ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 87 మా. 91 + 204 మా ఎంత అవుతుంది 295. ఇది ఏ స్క్వేర్ 25 స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సర్. ఓకే, సో 295కి 5 కలపండి 300 అవుతుంది +20 320. ఓకే, సో 320 ఇది 3/4 కదా 75%. 3/4 ఆఫ్ క్వశ్చన్ మార్క్ -340. 340 అయిపోతే ప్లస్ అవుతుంది కదా 660 అవుతుందా. 660 ఈక్వల్ టు 3/4 క్వశ్చన్ మార్క్. 3 1s 3 22s 0 కాబట్టి 0 220. 4 × 220 ఏమవుతుంది మనకి 880. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ది 88th క్వశ్చన్ మా. 64% ఆఫ్ 125 అన్నాడు. చూడండి 64% అంటే 64/100 కదా ఇంటూ 125 మా. చూడండి 25 4s 25 5s 5 1s 4 1s 4 16s 16 5s ఎంత 80 కదా. సో 80 ప్లస్ ఇది ఏ స్క్వేర్ 70 స్క్వేర్ కదా, స్క్వేర్కి రూట్ క్యాన్సల్ 70 క్వశ్చన్ మార్క్. సో 3 1s 3 110s. ఈ 110 అటు పోతే మైనస్ అవుతుంది కదా. ఫస్ట్ ఇవి కలిపితే 150 110 అటు పోతే మైనస్ అవుతుంది. 150 - 110 40 అవుతుంది. సో 40 రూట్ క్వశ్చన్ మార్క్ రూట్ ఇటు పోతే స్క్వేర్ అవుతుందా. వాట్ ఇస్ ద 40 స్క్వేర్ వాల్యూ 1600 కదా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 89th క్వశ్చన్. 185 / 37 మా. చూడండి ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుందమ్మా. 37 1s 37 5s 5 × 18 ఎంత 90. 90 × రూట్ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 1620. 0కి 0 క్యాన్సల్ కదా. అగైన్ చూడండి 9 1s 9 72 మిగులుతుంది. 9 8s ఈజ్ సారీ రూట్ ఇక్కడ మీద అవుతుంది స్క్వేర్ అవుతుంది. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 18 స్క్వేర్. 18 స్క్వేర్ ఎంత 324. సో ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 90th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ బ్రాకెట్ లోపల చేయాలి, ఏముంది డివిజన్ కాబట్టి డివిజన్ చేయండి ఫస్ట్. 3 1s 3 6s 6% ఆఫ్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్ కదా. 6 9s ఎంత 54. 54కి ఈ 342 కలపండి ఎంత అవుతుంది మనకి 396 అవుతుంది. 396 3 × క్వశ్చన్ మార్క్ చూడండి 2 13s 3 13s 39 అవుతుంది. 3 2s ఎంత అవుతుంది 132. సో ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మా 91 క్వశ్చన్. అగైన్ మనం బ్రాకెట్ లోపల చేయాలి. ఫస్ట్ ఇంటూ ఉంది ఇంటూ చేద్దామా. 16 5s ఎంత 80 కదా. సో 80 నుంచి 90 తీస్తే -10 10 స్క్వేర్ ఎంత 100 మా. 100 నుంచి -10 తీస్తే ఎంత మనకి 90. సో క్వశ్చన్ మార్క్ ఇంటూ 90 ఈజ్ ఈక్వల్ టు 1080. 0కి 0 క్యాన్సల్ మా. 9 1s 9 12s 108. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ ఎట్ ది సెకండ్ క్వశ్చన్ మా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు 28% ఆఫ్ 150% ఆఫ్ క్వశ్చన్ మార్క్ అన్నాడు. సో 28/100 150/100 ఆఫ్ అంటే ఇంటూ క్వశ్చన్ మార్క్ 7³ ఎంత మనకి 343. 343కి మనము 77 కలుద్దామా. 340 + 70 ఎంత 410. నెక్స్ట్ ఒక 13 ఉంది ఏమవుతుంది మనకి 420 అవుతుంది. క్లియర్. సో చూడండి 53s 52s అమ్మా. నెక్స్ట్ 2 1s 2 14s చూడండి 14 3s 42 కదా. 42 1s 42 10s అమ్మ. సో 100 × 10 ఏమవుతుంది మనకి 1000. ఓకే, ఆప్షన్ 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ మా, అంటే మీరు నెంబర్స్ చూసే విధానం మార్చండి అంతే. నెక్స్ట్ 93 క్వశ్చన్ మా. 30% ఆఫ్ 1200. అగైన్ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయండి. 3 12s ఎంత 36. సో 0 కాబట్టి 360 ప్లస్ చూడండి 456 × 2 కదా. ఫస్ట్ 400 × 2 చేయండి ఎంత 800. 56 × 2 ఏమవుతుంది 112. ఏమవుతుంది మనకి యాడ్ చేస్తే 912 అవుతుందా. సో 912 క్వశ్చన్ మార్క్ ఇంటూ 3. సో చూడండి ఏం లేదు ఫస్ట్
3 1s 3 120s కదా. నెక్స్ట్ 300s 4s 304. సో 120 ప్లస్ 304 ఎంత మనకి 424 ఇస్ ద ఆన్సర్. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ మా. నెక్స్ట్ 94 క్వశ్చన్. అగైన్ చూడండి, ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ చేయండి. 325 into 2 మా. ఫస్ట్ 300 into 2 ఏమవుతుంది మనకి 600 అవుతుంది. 25 2s 50 అవుతుంది, 650 అవుతుంది. ఓకే, 650 ప్లస్ 15 ఇంటూ ఇక్కడ ఆఫ్ ఉంది కానీ బ్రాకెట్ లోపల చేయాలమ్మా. 5 1s 5 7s 15 into 7 లేకపోతే 7 into 20 140. 140 into 15 చూడండి. ఫస్ట్ 140 into 10 1400 అవుతుంది. మళ్ళీ 140 into 5 అవుతుంది 700 అవుతుంది, 2100 అవుతుంది. సో 2100కి మనం ఏం యాడ్ చేయాలి, 650 యాడ్ చేయాలి. ఎంత అవుతుంది మనకి 2750 అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. లుక్ ఎట్ ది 95th ప్రాబ్లమ్ మా. 1365 డివిజన్ ఆఫ్ రూట్ 441 అవుతుంది. సో రూట్ 441 ఏ స్క్వేర్ మనకి 21 స్క్వేర్ మా. సో 21 స్క్వేర్కి రూట్ క్యాన్సల్. సో 21తో 1365 కొట్టేద్దాం. చూడండి, 21 6 21 5 అంటే 65 టైమ్స్ పోతుంది మా. 65 into 2 ఏమవుతుంది మనకి 130. 130 minus 630 డివిజన్ బై 3. సో 3 1s 3 2 10s అమ్మా. ఓకే, సో మనకి ఏమొస్తుంది మనకి 210 నుంచి 130 తీసేయండి, -80 వస్తుంది. -80 క్వశ్చన్ మార్క్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 96 ప్రాబ్లం. ఇది రూట్ 256 కదా. ఏ స్క్వేర్ ఇది 16 స్క్వేర్ మా. సో 16 ఇది ఏ క్యూబ్, ఇది 9 క్యూబ్ కదా. 9 13 2s ఎంత 26. చూడండి, ఇది యాడ్ చేసిన తర్వాత మనకి 25 నుంచి 26 నుంచి 25 తీసాను, ఎంత వస్తుంది మనకి -1 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మా 97 క్వశ్చన్ చూడండి. 60 into 3 6 3s ఎంత 18 కదా. సో 180 మా. సో 180 ప్లస్ 455 ఎంత అవుతుంది మనకి 635 అవుతుంది. సో 635 మైనస్ క్వశ్చన్ మార్క్ 280 అయితే మైనస్ అవుతుంది కదమ్మా. సో చూడండి, ఫస్ట్ 600 నుంచి 200 తీసేయండి, 400 వస్తుంది. నెక్స్ట్ 80 నుంచి 35 తీసిమా 55. ఓకేనా. సో ఏమొస్తుంది మనకి 355 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ we move to 98 క్వశ్చన్. క్వశ్చన్ మార్క్ ప్లస్ 120 into 2 40% ఆఫ్ 1000 మా. సో పర్సంటేజ్కి 2 zeros క్యాన్సల్, ఇది 400 అవుతుంది. ఓకే, క్వశ్చన్ మార్క్ ప్లస్ 120 into 2 ఈ 400 వస్తే మైనస్ అవుతుందమ్మా. సో 200 నుంచి 400 తీస్తే మనకి 800. సో 2 1s 2 400s. క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 400 minus 120 ఎంత అవుతుంది మనకి. సో 280 ఈజ్ ద ఆన్సర్. సేమ్ లాజిక్ అప్లై చేసి ఈ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ పెట్టండి.